99 షష్ఠి సప్తమి వ్రతాలు 100 దూర్వాష్టమి శ్రీకృష్ణాష్టమి 101 బుధాష్టమి వ్రతం కథ 102 కొన్ని నవమి వ్రతాలు ఋష్యేకాదశి 103 శ్రవణ ద్వాదశి వ్రతం 104 తిథి వార నక్షత్రాది వ్రతాలు 105 సూర్యవంశవర్ణన 106 చంద్రవంశ వర్ణన షష్ఠి సప్తమి వ్రతాలు ద్రపద షష్ఠి నాడు కార్తికేయుని పూజించాలి. ఈ పూజలో చేసే స్నానాది పవిత్ర కృత్యాలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. ప్రతి షష్ఠినాడు ఉపవాసం చేసి సప్తమి నాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ముందుగా ఓం ఖగోల్కాయ నమః అనే మంత్రంతో సూర్యుని పూజించాలి. అష్టమి నాడు మిరియాలతో భోజనం చేసి పారణ చేయాలి. సప్తమి నాటి భోజనం సంగతి ఇక్కడ చెప్పబడలేదు గాని కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు చప్పిడి చేస్తారు, అనగా ఉప్పుకారములు లేని భోజనం చేస్తారు. మిరియాన్ని మరిచ అంటారు. కాబట్టి ఈ సప్తమి వ్రతానికి మరిచ సప్తమి వ్రతం అనే పేరుంది. ఈ వ్రతం చేసిన వారికి దూరమైన ప్రియజనులు దగ్గరవుతారు. ఇక ఎడబాటన్నది ఉండదు. ఈ రోజు సంయమనాన్ని పాటిస్తూ స్నానాదికములను చేసి మార్తండః ప్రియేతాం అంటూ యథావిధి సూర్యుని పూజించి అదే వాక్యాన్ని పలుకుతూ బ్రాహ్మణులకు ఖర్జూరం, నారికేళం, గజనిమ్మ మున్నగు పండ్లను దానం చేయాలి. ప్రతి కూడా ఆ రాత్రికి వాటినే తిని శయనించాలి. ఈ వ్రతాన్ని ఫల సప్తమి వ్రతమని ఇందువల్లనే అంటారు. సప్తమి నాడు సూర్యదేవుని పూజించిన తరువాత బ్రాహ్మణునికి పాయసంతో భోజనం పెట్టి దక్షిణనిచ్చి ప్రతి స్వయంగా పాలను త్రాగి వ్రతాన్ని ముగిస్తే పుణ్యప్రదుడవుతాడు. కోరికని బట్టి ఆహారముండే వ్రతమిది. ధనపుత్ర లాభం కావలసిన వారు ఓదన, భక్ష్యాదులను తీసుకోరాదు. దీనిని అనౌదక సప్తమి వ్రతమంటారు. అలాగే విజయాన్ని కోరుకునేవారు వాయు భక్షణ మాత్రమే చేయాలి. దానిని విజయ సప్తమి వ్రతమంటారు. మధు, మైథునాదులను, ఉడద, యవ, తిలాదులను, తైలమర్దన, అంజనాదులను ఇతర సర్వభోగాలను పరిత్యజించి చేస్తేనే ఈ వ్రతం పూర్తి ఫలితాన్నిస్తుంది. అధ్యాయం 1:30 దూర్వాష్టమి శ్రీకృష్ణాష్టమి భాద్రపద శుద్ధ అష్టమి నాడు దూర్వాష్టమి వ్రతాన్ని చేయాలి. దూర్వ యనగా గరిక. ఆ రోజు ఉపవాసం చేసి గౌరీ, గణేశ, శివ ప్రతిరూపాలను గరికెతోనూ ఆపై ఫల పుష్పాదులతోనూ పూజించాలి. ప్రతి పూజాద్రవ్యాన్ని శంభవే నమః, శివాయ నమః అంటూ శివునిపై వేయాలి. దూర్వను కూడా ఇలా ప్రార్థించాలి. త్వందూర్వేం మృతజన్మాసి వందితా చ సురాసురేహాయ్ సౌభాగ్యం సంతతిం కృత్వా సర్వకార్యకరీభవ యదా శాఖా ప్రశాఖాభిర్విస్తూ తాసి మహీతలే తథా మమాపి సంతానం దేహి త్వమజరామరే. ఈ దూర్వాష్టమి వ్రతాన్ని చేసిన వారికి సర్వస్వ ప్రదానాన్ని దేవతలు చేస్తారు. ఈ వ్రతం చేసి అగ్నిపక్వం కాని భోజనం చేసేవారు బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తులవుతారు. శ్రీకృష్ణాష్టమి భాద్రపద కృష్ణ అష్టమి నాడు జరపబడుతుంది. ఆ రోజు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో ఆ యుగపురుషునిగా భగవానుడైన శ్రీహరి పుడమిపై నవతరించాడు. సప్తమితో కలిసిన ఈ అష్టమి కూడా వ్రతయోగ్యమే. ఈనాడు కృష్ణుని పూజించిన వారికి 3 జన్మల పాపాలు నశిస్తాయి. ముందుగా ఓం యోగాయ యోగపతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః అనే మంత్రంతో యోగేశ్వరుడు యోగీశ్వరుడునైన శ్రీకృష్ణుని ధ్యానించి ఈ క్రింది మంత్రంతో ఆయన ప్రతిమకు స్నానం చేయించాలి. ఓం యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. అనంతరం ఈ మంత్రంతో ఆయనను పూజించాలి. ఓం విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. పిమ్మట ఈ మంత్రంతో స్వామిని సేనింపజేయాలి. ఓం సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే సర్వసంభవాయ గోవిందాయ నమో నమః. ఒక స్థండిలం, వేది పై చంద్రుని, రోహిణిని శ్రీకృష్ణ భగవానుని ఉంచి పూజించాలి. పుష్ప, జల, చందనయుక్త జలాన్ని ఒక శంఖంలో తీసి పట్టుకుని మోకాళ్లపై కూర్చుని క్రింది మంత్రాన్ని చదువుతూ చంద్రుని కర్ఘ్యమివ్వాలి. క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ గృహాణార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ ఆచార.
131:8-9 తరువాత మహాలక్ష్మికి, వసుదేవునికి, నందబలరామ యశోదలకు అర్ఘ్యమివ్వాలి. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మను ఇలా ప్రార్థించాలి. అనంతం వామనం శౌర్యం వైకుంఠం పురుషోత్తమం వాసుదేవం హృషికేశం మాధవం మధుసూదనం వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం అధోక్షజం జగద్భీజం సర్గస్థిత్యంతకారణం అనాది నిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం నారాయణం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం శ్రీవత్సాంకం జగద్ధామం శ్రీపతిం శ్రీధరం హరిం ఏ దేవం దేవకీ దేవీ వసుదేవాదజీ జనత్ భౌమస్య బ్రాహ్మణో గుప్త్య తస్మై బ్రహ్మాత్మనే నమః. ఆచార 1:3-10-16. ఈ ప్రకారంగా శ్రీకృష్ణ భగవానుని అనేక నామ సంకీర్తన చేసి మరల సద్ధతికై ఇలా ప్రార్థించాలి. త్రాహిమాం దేవదేవేశ హరే సంసార సాగరాత్ త్రాహిమాం సర్వపాపఘ్న దుఃఖశోకార్ణవాత్ ప్రభోటు దేవకీ నందన శ్రీస హరే సంసార సాగరాత్ దుర్వృత్తాం స్థాయనే విష్ణో ఏ స్మరంతి సకృత్సకృత్తు సోం హం దేవాతి దుర్వృత్త స్రాహి మాం శోక సాగరాత్ పుష్కరాక్ష నిమగ్నో హం మహత్య జ్ఞాన సాగరే టు త్రాహి మాం దేవదేవేశ త్వామృతే న్యో న రక్షిత స్వజన్మ వాసుదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శాంతిరస్తు శివంచాస్తు ధన విఖ్యాతి రాజ్యభాగ్. ఆచార 1:3-17-21. ఈ ప్రార్థనలో వేడుకున్నవన్నీ అనగా అశాంతి నుండి రక్షణ, దురాచారం నుండి విడుదల, అజ్ఞాన నాశనం, శాంతి, శుభం, ధనం, విఖ్యాతి, అధికారం ఇవన్నీ ఈ వ్రతం చేసిన వారికి లభిస్తాయి. అధ్యాయం 1:3-1. బుధాష్టమి వ్రతం కథ. బుధవారం అష్టమి కలిసిన నాడు ఈ వ్రతాన్ని చేస్తారు. జలాశయంలో నిలబడి పంచోపచార విధితో బుధగ్రహాన్ని పూజించాలి. తరువాత గుమ్మడికాయను, బియ్యాన్ని దానమిచ్చి యథాశక్తి దక్షిణనివ్వాలి. బుధదేవుని యొక్క పూజలో వాడే బీజమంత్రం ఓం బుం బుధాయ నమః. ఈ దేవ పూజానంతరం కమలగట్టాది ఆహుతులను ఇయ్యడానికి ఓం బుం బుధాయ స్వాహ అనే మంత్రాన్ని ప్రయోగించాలి. జలాశయ మధ్యాన్నే పూర్ణమండలంగా భావించుకుని అక్కడే పూజా మండలాన్ని కల్పించుకుని దాని మధ్యలో పద్మదళాన్ని, దానిపై శ్యామవర్ణుడు ధనుర్బాణయుక్తుడునగు బుధుని కల్పించుకుని ఆయన అంగాలను పూజించాలి. అప్పుడు పరమపుణ్యదాయని అయిన ఈ వ్రతకథను జలాశయ తీరంలో కూడా పూజ చేసి కూర్చుని వినాలి. ప్రాచీన కాలంలో పాటలీపుత్రంలో వీరుడు అను పేరుగల శ్రేష్ఠ బ్రాహ్మణుడు కాయన ఉండేవాడు. ఆయన భార్య పేరు రంభ, కొడుకు పేరు కౌశికుడు, కూతురి పేరు విజయ. అతనికొక ఎద్దు కూడా ఉండేది. దానికి ధనపాలుడని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటుండేవాడు. గ్రీష్మృతువులో నొకనాడు కౌశికుడు ఎద్దుతో సహా గంగా స్నానానికి పోయి నదిలో నుండగా కొందరు దొంగలైన గోపాలకులు వచ్చి ఎద్దుని ధనపాలుని బలవంతంగా పట్టి బంధించి పట్టుకునిపోయారు. కౌశికుడు దుఃఖితుడు, అన్వేషకుడునే అతీర ప్రాంతకాంతారంలో తిరుగసాగాడు. దైవవశాన వీరుని పత్ని కూతురు కూడా గంగాజలం కోసం వెళుతూ అక్కడికే చేరుకున్నారు. ఈలోగా కౌశికుడు ఆకలిదప్పులకు లోనే వనం నుండి బయటికి వచ్చి కలువకాడలు తినే ఉద్దేశ్యంతో ఒక కోనేటి వద్దకు రాగా అతని సోదరి కనిపించింది. ఇద్దరూ కాస్త ముందుకి వెళ్లేసరికి అక్కడ కొందరు దివ్య స్త్రీలు ఏదో పూజ చేసుకుంటూ దర్శనమిచ్చారు. కౌశికుడు ఆశ్చర్యపోతూనే వారి వద్దకు పోయి తనకు తన సోదరికి ఆహారాన్ని అర్థించాడు. వారి బ్రాహ్మణ బాలకుని చూసి ప్రసన్నులై ఈ పదార్థాలన్నీ వ్రతానికుద్దేశింపబడినవి. మీరు కూడా మాతో పాటు ఈ బుధదేవుని వ్రతం చేయండి, మీ కోరికలు తీరుతాయి అన్నారు. ఆ విధంగానే చేసి ప్రసాదం స్వీకరిస్తూ కౌశికుడు తన ఎద్దుని విజయ్కి మంచి భర్తని కోరుకుని వెనుకకు మరలగా ఎద్దు ఎక్కడి నుండో వచ్చి కౌశికుని ఎదుట నిలబడింది. దివ్య స్త్రీలు వారిని దీవిస్తూ అంతర్ధానం చెందారు. వీరునికి మొదటి నుండి తన కూతుర్ని పరమధర్మపరుడైన వానికి, యమధర్మ రాజంత వానికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఉండేది. పాపమతడా కోరిక తీరకుండానే మరణించాడు. తరువాత కౌశికుడు విద్యలోనూ వీరత్వంలోనూ సర్వసమర్థుడై రాజ్య ప్రాప్తి కోసం మరల బుధాష్టమి వ్రతాన్ని గావించాడు.
దైవమనుకూలించడంతో అచిరకాలంలోనే అయోధ్య సామ్రాజ్యంలో గల విశాల రాజ్యానికి రాజయ్యాడు. తన తండ్రి కోరికనే తాను కోరికొని మరల బుధాష్టమి వ్రతాన్ని చేశాడు. వ్రత ప్రభావం వల్ల యమధర్మరాజే స్వయంగా దిగివచ్చి విజయను వివాహం చేసుకుని ఆమెతో, దేవి నీవు నా గృహస్వామినివై నన్ననుగ్రహించు అని ఆహ్వానించాడు. అద్భుతమైన ఆయన గృహంలో ఒక గదికి మాత్రం ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. ఆ గది జోలికి పోవద్దని ఆయన చెప్పాడు కూడా. అయినా ఒకనాడేమీ తోచక స్త్రీ సహజమైన చాపల్యంతో విజయ ఆ గది తాళాలను తీసి తలుపు తెరిచి లోనికి చూచింది. వెంటనే ఆ లోపలి దృశ్యం కనబడి ఆమెకు తట్టుకోలేనంత దుఃఖం వచ్చింది. ఆ గదిలో ఆమె తల్లి యమపాసబద్ధురాలై నానాహింసలను అనుభవిస్తూ గోచరించింది. ఆమెకు కౌశికుడు తనకు బోధించిన ముక్తి ప్రదాయకమైన బుధాష్టమి వ్రతం గుర్తుకొచ్చింది. వెంటనే ఆమె అనితర సాధ్యమైన భక్తి శ్రద్ధలతో బుధాష్టమి వ్రతాన్ని చేసింది. ఆ వ్రతఫలం వల్ల ఆమె తల్లి పాసము నుండి విడివడి దేవలోకం వైపు సాగిపోయింది. అష్టమి తిథినాడు పగలు వ్రతం చేసి రాత్రి నక్తవ్రత నియమం పాటించి భోంచేస్తూ ఇలా 1 ఏడాది పాటు అన్ని అష్టమి దినాలలోనూ వ్రతం చేసి చివర గోదానం చేస్తే ఆ ప్రతి ఇంద్రపదానికర్హుడవుతాడు. ఈ వ్రతానికి సద్గతి వ్రతమని పేరు. పుష్య శుక్లాష్టమి నాడు చేసే వ్రతానికి మహారుద్ర వ్రతమని పేరు. ఒక నెలలో 2 అష్టములు బుధవారాల నాడే పడితే ఆ ప్రతికిక ఎదురేలేదు. అతని సంపత్తి ఏనాటికీ తగ్గదు. ముక్తిని కోరేవారు ఈ వ్రతం చేస్తూ పిడికిలి బిగించి 2 వేళ్లను విడదీసి మిగిలిన పిడికిలితో 8 మార్లు బియ్యాన్ని తీసి గిన్నెలో వేసి ఆ ద్రవ్యంతోనే సొజ్జి లేదా జావను వండుకుని తినాలి. వ్రత సమాప్తి సమయంలో దానితో పాటు చింతపండును, కరేలువను ఆకుకూరను మామిడాకుల దోనెలో పెట్టుకుని తిని వ్రత కథను శ్రద్ధగా విన్నవారి కన్ని కోరికలు తీరుతాయి. అధ్యాయం 1:3-2 కొన్ని నవమి వ్రతాలు ఋష్యేకాదశి చైత్రమాసంలో పునర్వసు నక్షత్రయుక్త శుద్ధ అష్టమిని అశోకాష్టమి అంటారు. ఈ రోజు 8 అశోకమంజరి మొగ్గలను కషాయం తీసి త్రాగాలి. అలా త్రాగుతున్నప్పుడు ఈ శ్లోకం ద్వారా శివప్రియమైన ఆ దేవతను ప్రతి శోక విముక్తికే ప్రార్థించాలి. త్వామ శోక హరాభీష్ట మధుమాస సముద్భవ పిబామి శోక సంతప్తో మామశోకం సదాకురు మంత్రయుక్తమైనదేదైనా గొప్పగా పనిచేస్తుంది. ఆచార 133:2 మహానవమి ఆశ్వయుజ శుద్ధంలో ఉత్తరాషాఢ నక్షత్రము అష్టమి కలిసిన నవమిని మహానవమి అంటారు. ఈ తిథిలో చేయు స్నానదానాదులకు అక్షయ ఫలాలుంటాయి. కేవల నవమి ఉన్న ఆశ్వయుజ శుద్ధంలో దుర్గా పూజ చేయాలి. భగవంతుడైన శివుడే ఇతర దేవతలతో బాటు ఈ వ్రతాన్ని చేశాడు. ఇది అత్యధిక పుణ్యప్రదమైన మహావ్రతము. శత్రువులపై విజయాన్ని కోరుకునే రాజు నుండి జీవన సమరంలో, ఆకలి పోరాటంలో గెలుపు కావాలనే సామాన్యుడిదాకా ఈ వ్రతాన్ని చేయాలి. జప హోమాల తరువాత కుమారీలకు భోజనం పెట్టాలి. ఈ వ్రతంలో దేవీ పూజనాది కృత్యాలలో ప్రయుక్తం కావలసిన మూలమంత్రం ఇది. ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ. ఈ వ్రతాన్ని చేయువారు ముందుగా అష్టమి నాడే కడలతో దేవికి 9 గాని 1 గాని మండపాలను నిర్మించాలి. అందులో దేవి యొక్క బంగారు లేదా వెండి మూర్తిని స్థాపించాలి. దేవి మూర్తిని పుస్తకం, శూలం, ఖడ్గం లేదా పట్టు వస్త్రంలతో పూజించాలి. వాటిని చుట్టూ ఉంచాలి. ఆమె యొక్క 18 చేతులలోనూ ఎడమవైపున్న వాటిలో కపాలం, వేట కొడవలి, గంట, అద్దం, విల్లు, ధ్వజం, డమరుకం, పాసం ఉండాలి. ఒక చేయి చూపుడు వేలు మనవైపు కాకుండా పైకి చూపుతూ ఉండాలి. కుడివైపున్న హస్తాలలో శక్తి, ముద్గరం, శూలం, వజ్రాయుధం, కత్తి, అంకుశం, బాణం, చక్రం, శలాకాయుధం అమర్చబడాలి. ఇతర దేవీ విగ్రహాలకు 16 చేతులే ఉంటాయి. డమరుకం ఉండదు. మహానవమి నాడు ఉగ్రచండాదేవికి ప్రాధాన్యమెక్కువ. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, అతి చండికలను ఎనమండుగురు దేవీమతల్లుల మధ్య అగ్ని ప్రభలతో వెలిగిపోతూ నిలచి ఉంటుంది. ఉగ్రచండాదేవి మిగతా దేవీ మనుల వర్ణాలు క్రమంగా రోచన, అరుణ, కృష్ణ, నీల, ధూమ్ర, శుక్ల, పీత,
పాండురములు కాగా ఉగ్రచండాదేవి నాలుకలు చాస్తున్న అగ్నిజ్వాలల రంగులో ఉంటుంది. ఆమె సింహంపై స్థితమై ఉండగా నామికెదురుగా కత్తి పట్టుకుని మహిషాసురుడుంటాడు. దేవి తన యొక్క ఒక చేతిలో వాని జుట్టు పట్టుకుని ఉంటుంది. ఇది అమ్మ ఆకారం. ఈ భగవతి చండిని మూలమంత్రంతో జపించేవానికే బాధలు ఉండవు. పైగా పండితుడు కూడా కాగలడు. ఎందుకంటే అది విద్యామంత్రం కూడా. దేవి విగ్రహంలోని ఖడ్గం త్రిశూలం 15 అంగుళాలుండాలి. గర్భగుడి లేదా మండపం 4 కోణాల్లో నైరుత్యాదిగా ఆ మహాదేవి యొక్క ఉగ్రశక్తులైన పూతన, పాపరాక్షసి, చరకి, విదారికల ప్రతిమలను పెట్టి వారిని కూడా పూజించాలి. రాజులు శత్రు సంహారాన్ని గాని ఇతర విజయాలను గాని సంకల్పించి నప్పుడు మహానిష్టగా ఈ మహానవమి పూజలను చేస్తుంటారు. వారు దీనితో బాటు చేయవలసిన విశేష పూజనమొకటున్నది. అదేమనగా బ్రహ్మాణి, మహేసి, కౌమారి, వైష్ణవి, వారాహ్యాది మాతృకలకు పాలతో స్నానాదులను చేయించి మహాదేవికి రథయాత్రను జరిపించుట. వారి కోరికలన్నీ ఫలిస్తాయి. ఈ పూతన శ్రీకృష్ణావతారంలో కనిపించే పూతన కాదు. ఈమె ద్వాపర యుగానికి ముందే ఉన్న మహాశక్తి. అశ్వయుజ శుద్ధనవమి నాడు ఏకభుక్తముంది దేవిని, బ్రాహ్మణుని పూజించి 1,00,000 బీజమంత్ర జపాన్ని చేయాలి. దీనిని వీరనవమి వ్రతమంటారు. చైత్ర శుద్ధనవమి నాడు దమనక పుష్పాలతో దేవిని పూజిస్తే ఆయురారోగ్యేశ్వర్యములతో బాటు శత్రుంజయత్వం కూడా సిద్ధిస్తుంది. దీనిని దమనక నవమి వ్రతం అంటారు. ఈ మాసంలోనే శుద్ధ దశమి నాడు ఏకభుక్త వ్రతాన్ని ప్రారంభించేలా 1 ఏడాది పాటు చేసి చివర 10 గోవులను దానమిచ్చి దిక్పాలకులకు బంగారు దానమును నివేదించుకున్నవారికి బ్రహ్మాండాధిపత్యమే సిద్ధిస్తుంది. ఈ వ్రతానికి దిగ్దశమి వ్రతమని పేరు. ఈ ఏకాదశి నాడు, చైత్ర ఏకాదశి నాడు ఋషులను పూజించే వ్రతాలున్నవి. అవే ఋష్యేకాదశి వ్రతాలు. దమనక పుష్పాలతోనూ వాటితోనే కట్టబడిన దండలతోనూ మరీచి, అత్రి, అంగిర, పులస్త్య, పులహ, క్రతు, ప్రచేత, వశిష్ఠ, భృగు, నారద మహర్షులను భక్తి మీరగా పూజిస్తే ఇక్కడ అన్ని భోగాలతో బాటు జ్ఞానం కూడా కలిగి దేహాంతంలో అక్కడ ఋషిలోక నివాస ప్రాప్తి ఉంటుంది. అధ్యాయాలు 133 1-3-5. శ్రవణ ద్వాదశి వ్రతం. నక్షత్రాల పేర్లను, తిథుల పేర్లను స్త్రీలింగాలుగా భావించి సంస్కృత మర్యాద ప్రకారం చివర దీర్ఘాన్నుంచే సంప్రదాయముంది. తెలుగులో అవసరం లేదు. పెట్టినా దోషమేమీ కాదు. ప్రాణులకు భోగమును మోక్షాన్ని కూడా కలిగించే వ్రతమిది. ఏకాదశి, ద్వాదశి, శ్రవణ నక్షత్రమీ 3 యోగించిన రోజును విజయతిథి అంటారు. ఈ రోజు హరిని పూజిస్తూ చేసే అన్ని కార్యాలకు అక్షయ పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ రోజు ఏకభుక్తం, నక్తవ్రతం, అయాచితం, ఉపవాసం, భిక్షాన్నఖాదనం ఏది చేసినా దానికి అనంత పుణ్యం ప్రతికి లభిస్తుంది. నియమమేమనగా కంచుపాత్ర, తేనె, మాంసం, లోభం, అసత్యభాషణం, వ్యాయామం, మైథునం, పగటి నిద్ర, అంజనం, రాతిపై నూరిన పదార్థాలు వీటన్నిటినీ విసర్జించాలి. పెసర వంటి పప్పుధాన్యాలను విసర్జించాలి. భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రం కలిసి ఒకే రోజు పడినప్పుడు అది గొప్ప మహత్తుగల దినమవుతుంది. ఆ రోజు చేసే ఉపవాసం గొప్ప ఫలప్రదమవుతుంది. ఈ రోజు బుధవారం పడితే నదీ సంగమంలో స్నానం చేసి జపం చేసిన వారికి మహనీయ ఫలాలబ్బుతాయి. ఈ రోజు వామన రూపియైన భగవానుని స్వర్ణమయ ప్రతిమను రత్నాలతో జలాలతో నింపిన పూర్ణ కుంభంపై 2 తెల్లటి వస్త్రాలను కప్పి దానిపైనుంచి ఛత్ర, పాదరక్ష సమన్వితం చేసి పూజించాలి. ఈ మంత్రాలతో ఎదురుగా సూచింపబడిన స్వామివారి ఆయా అంగాలను అర్చించాలి. ఓం నమో వాసుదేవాయ శిరస్సు, ఓం శ్రీధరాయ నమః ముఖమండలం, ఓం కృష్ణాయ నమః కంఠం, ఓం శ్రీపతయే నమః వక్షస్థలం, ఓం సర్వాస్త్రధారిణే నమః భుజాలు, ఓం వ్యాపకాయ నమః కుక్షి ప్రదేశం, ఓం కేశవాయ నమః ఉదరం, ఓం త్రైలోక్యపతయే నమః గుహ్యస్థానం, ఓం సర్వభృతే నమః జంఘలు, ఓం సర్వాత్మనే నమః చరణాలు. నేతిని పాయసాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి.
కుంభాలను కుడుములను కూడా నివేదించి రాత్రంతా భజన చేస్తూ జాగరం చేయాలి. తెల్లారి స్నానం చేసి ఆచమనం చేసి మరల స్వామిని పూజించి పుష్పాంజలి సహితంగా ఆయననిలా ప్రార్థించాలి. నమో నమస్తే గోవింద బుధశ్రవణ సన్యక అమోఘ సంక్షయం కృత్వా సర్వ సౌఖ్యప్రదోభవః. ఆచార 1-3-6-11-12 అనంతరం ప్రియేతాం దేవదేవేశ అంటూ బ్రాహ్మణులకు కలశలను దానం చేయాలి. ఈ పూజకు నదీతటం ప్రశస్త స్థలం. అధ్యాయం 1-3-6. తిథి, వార, నక్షత్రాది వ్రతాలు. చైత్ర శుద్ధ త్రయోదశిని కామదేవ త్రయోదశి అంటారు. ఈ రోజున తెల్లకమలం మున్నగు పూలతో రతి ప్రీతియుక్తుడు మణి విభూషితుడు శోక విదూరకుడునగు మన్మథుని పూజించాలి. ఈ వ్రతం పేరు మదన త్రయోదశి. ఇది సుఖసంతోషాలనిస్తుంది. ప్రతి మాసంలోనూ 2 చతుర్దశుల నాళ్లు 2 అష్టమి దినాల్లోనూ ఉపవాసం చేసి పరమశివుని పూజించాలి. ఇది ముక్తిప్రదాయకం. ఈ వ్రతానికి శివాష్టమి చతుర్దశి వ్రతమని పేరు. ధామవ్రతం కార్తీక మాసంలో ఏవో 3 రాత్రుల పాటు ఉపవాసముండి చేసే వ్రతం. దీని చివర్లో ఒక భవనాన్ని దానం చేయాలి. ఈ వ్రతాన్ని చేసిన వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుంది. వారవ్రతంలోనైతే ప్రతిరోజూ సూర్యుని పూజించి ఆయన పేరుకి ఆ వారం, దినం, పేరుని జోడించి సంకల్పం చెప్పుకోవాలి. ఈ వారం రోజులు నక్తవ్రతాన్ని పాటించాలి. ఈ వ్రతం చేసిన వారికి సర్వఫల ప్రాప్తి కలుగుతుంది. మన మాసాల పేర్లు నక్షత్రాలననుసరించి పెట్టబడ్డాయి కదా. ఆ నక్షత్రం ఆ నెలలో పున్నంతో యోగిస్తే ఆ రోజున ఈ నక్షత్ర వ్రతమును మొదలెట్టాలి. కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం పౌర్ణమి నాడు పడిన రోజు ఈ వ్రతానికి సర్వప్రశస్తం. ఆ రోజు కేశవుని యథాశక్తి అలవాటైన పద్ధతిలో పూజించి 4 నెలల పాటు వరుసగా అనగా కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ మాసాలలో నేతితో హవనాలు చేసి బియ్యం, నువ్వులు కలిపిన అన్నాన్ని కృసరాన్న ఉప్మా వలె వండి నైవేద్యం పెట్టాలి. ఆషాఢాది 4 నెలల్లో పాయసాన్ని నివేదించి బ్రాహ్మణులకు పాయసంతో భోజనాన్ని పెట్టాలి. పంచగవ్యాలనే ప్రాసిస్తూ జలస్నానాలు చేస్తూ క్రమం తప్పకుండా నైవేద్యాలు పెడుతూ మరో 4 నెలలు ఇలాగే చేసి సంవత్సరాంతమున భగవంతుని విశేషరూపంతో పూజించి ఇలా ప్రార్థించాలి. నమో నమస్తే చ్యుత సంక్షయోస్తు పాపస్య వృద్ధిం సముపైతు పుణ్యం ఐశ్వర్య విత్తాది సదాక్షయం మే తథాస్తు మే సంతతి రక్షేవ. థాచ్యుత త్వం పరతః పరస్మాత్ సబ్రహ్మభూతః పరతః పరస్మాత్ తథాచ్యుతం మే కురు వంచితం సదా మయా కృతం పాపహరా ప్రమేయ అచ్యుతానంత గోవింద ప్రసీద యదభీప్సితం తదక్షేమమేయాత్మన్ కురుష్వ పురుషోత్తమ. ఆచార 1-3-7-10-12 ఈ మాస నక్షత్ర వ్రతాన్ని 7 ఏళ్ల పాటు చేయాలి. అలా చేసిన వారికి ఆయువు, లక్ష్మి, సద్గతి ప్రాప్తిస్తాయి. స్వచ్ఛ హృదయులై ఉపవాస సహితంగా 1 సంవత్సర పర్యంతం యథాక్రమంగా ఏకాదశి, అష్టమి, చతుర్దశి, సప్తమి తిథుల్లో విష్ణు, దుర్గా, శివ, సూర్య పూజలను గావించిన వారికి అన్ని నిర్మల అభిలాషలు తీరుతాయి. దేహాంతంలో దేవలోక ప్రాప్తి ఉంటుంది. వ్రతకాలంలో ఏకభుక్తంగాని, నక్తవ్రతంగాని, ఆయాచితంగాని, ఉపవాసం గాని పాటించాలి. పైన చెప్పిన దేవతలందరినీ శాకాదులతో పూజిస్తే భోగం, మోక్షం రెండూ అబ్బుతాయి. పాడ్యమినాడు కుబేర, అగ్ని, నాసత్య, దస్ర నామక దేవతలను, విదియనాడు లక్ష్మిని, యమధర్మరాజును, పంచమినాడు పార్వతీదేవిని నాగగణాలను పూజించాలి. అలాగే షష్ఠినాడు కార్తికేయుని, సప్తమినాడు సూర్యదేవుని, అష్టమినాడు దుర్గని, నవమినాడు మాతృకలను తక్షకుని పూజించాలి. అదేవిధంగా దశమి నాడు ఇంద్రుని, కుబేరుని, ఏకాదశి నాడు సప్తర్షులను, ద్వాదశి నాడు హరిని, త్రయోదశి నాడు మన్మథుని, చతుర్దశి నాడు మహేశ్వరుని, పున్నం నాడు బ్రహ్మని, అమావాస్య నాడు పితృదేవతలను పూజించాలి. అధ్యాయం 1-3-7 సూర్యవంశ వర్ణన. రుద్రదేవ. ఇక భరతఖండాన్నేలిన మహారాజ వంశాలను వర్ణిస్తాను. ముందుగా సూర్యవంశ వర్ణన గావిస్తాను. విష్ణు భగవానుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన అంగుష్ట భాగము నుండి దక్ష ప్రజాపతి ఉద్భవించగా దక్షపుత్రిగా దేవమాత అదితి జనించింది.
అదితి నుండి వివస్వతుడను పేర సూర్యుడు. ఆయనకు వైవస్వత మనువు జనించారు. మనువునకు 9 కొడుకులు. వారు ఇక్ష్వాకువు, శర్యాతి, నృగుడు, ధృష్ట, వృషధ్రుడు, నరిషంతుడు, నభగుడు, దిష్ట, శశకుడు, కరషుడు. మనువుకు ఇలయను కూతురు, సుద్యుమ్నుడను కొడుకు కూడా కలిగారు. ఇలకు బుధుని వల్ల పురూరవ మహారాజు, సుద్యుమ్నునికి అతని పత్ని ద్వారా ఉత్కళ, వినత, గయనామకులైన పుత్రులు జనించారు. గోవధ చేసిన పాపానికి మనుపుత్రుడు వృషధ్రుడు శూద్రుడైపోయాడు. కరుషుని నుండి క్షత్రియుల ఉత్పత్తి జరిగింది. వారు కారుషులుగా విఖ్యాతి నందారు. దిష్టపుత్రుడైన నాభాగుడు వైశ్యుడైనాడు. అతని కొడుకు పేరు భలందనుడు. వాని వంశమున వరుసగా వత్సప్రీతి. అతనికి పాంసు ఖనిత్రులు, ఖనిత్రునికి భూపుడు, అతనికి క్షుపుడు, అతనికి వింసుడు, అతనికి వివింసకుడు కలిగారు. వివింసకుని వంశములో వరుసగా ఖనినేత్రుడు, విభూతి, కరంధముడు, అవిక్షితుడు, మరుత్తు, నరిషంతుడు, తముడు, రాజవర్ధనుడు, సుధృతి, నరుడు, కేవలుడు, బంధుమానుడు జనించారు. బంధుమానుని వంశంలో వరుస క్రమంలో వేగవానుడు, బుధుడు, తృణబిందువు, విశాలుడు, హేమచంద్రుడు, చంద్రకుడు, ధూమ్రాస్వుడు, సృంజయుడు, సహదేవుడు, కృశాస్వుడు, సోమదత్తుడు, జనమేజయుడు కలిగారు. వీరంతా వైశాలక రాజులని పిలువబడ్డారు. వీరిలో తృణబిందువుకి అలంబుష అనే అప్సరస ద్వారా ఇలవిలాయను కూతురు కూడా కలిగింది. వైవస్వత మనుపుత్రుడు శర్యాతికి సుకన్యను కూతురు పుట్టింది. ఆమె చవన మహర్షిని పెండ్లాడింది. శర్యాతి వంశంలో వరుసగా అనంతుడు, రేవతుడు, రైవతుడు జనించారు. రైవతుని కూతురు రేవతి. వైవస్వత మనుపుత్రుడు ధృష్టునికి ధాష్ట నామకపుత్రుడు జనించాడు. అతడు వైష్ణవుడైనాడు. మనుపుత్రుడైన నభగుని వంశంలో క్రమంగా నేదిష్ట, అంబరిష, విరూప, పృషదక్ష, స్వ, రథీనరులు జనించారు. వీరంతా వాసుదేవ భక్తులు. మనుపుత్రుడైన ఇక్ష్వాకునికి వికుక్షి, నిమి, దండకులని 3 కొడుకులు. వికుక్షి యజ్ఞయ శశకము, కుందేలు ను భక్షించి శశాదనామంతో విఖ్యాతుడైనాడు. అతని కొడుకులు పురంజయుడు, కకుత్రుడు. ఈ రెండవవాని కొడుకు వేణుడను పేరుగల అనైనసుడు. ఆతని పుత్రుడే విష్ణువు అంశగల పృథుచక్రవర్తి. ఆ తరువాత వంశపారంపర్యంగా విశ్వరాతుడు, ఆర్ద్రుడు, యువనాశ్వుడు, శ్రీవత్సుడు, బృహదస్వుడు, కువలాశ్వుడు, దృఢాశ్వుడు పుట్టారు. దృఢాశ్వ చక్రవర్తి ధుంధుమారుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత ఆ వంశంలో దృఢాశ్వ కుమారులు చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు, హర్యశ్వుడు అను వారలలో హర్యశ్వుని వంశంలో వరుసగా నికుంభుడు, హితాశ్వుడు, పూజాశ్వుడు, యువనాశ్వుడు, మాంధాత జన్మించారు. మాంధాతకతని పత్ని బిందుమతి ద్వారా ముచుకుందుడు, అంబరీషుడు, కి దీర్ఘం పెట్టకూడదు, పురుకుత్సుడు అను 3 కొడుకులు, 50 మంది కూతుళ్ళు పుట్టారు. మాంధాత కూతుళ్లందరినీ సౌభరి మహాముని పెండ్లాడాడు. అంబరీషుని కొడుకు యువనాశ్వుడు, అతని కొడుకు హరితుడు. పురుకుత్సునికి నర్మద ద్వారా త్రసద శివను పుత్రుడుదయించాడు. అతని వంశంలో క్రమంగా అనరణ్యుడు, హర్వస్వుడు, వసుమనుడు, త్రిధన్వుడు, త్రయ్యారుణుడు, సత్యరథుడు, త్రిశంకువు, హరిశ్చంద్రుడు, రోహితాశ్వుడు, హరీతుడు, చంచు, విజయుడు, రురుకుడు, వృకుడు, బాహువు, సగరుడు ఉద్భవించి చక్రవర్తులైనారు. సగరునికి సుమతి అను పత్ని ద్వారా 60,000 మంది పుత్రులు కలిగారు. కాని వారిలో నెవరూ మిగలలేదు. పాతాళంలో కపిల మహర్షిని దూషించి కొట్టిన పాపానికి వారి పాపాగ్నిలో వారే కాలి బూడిదైపోయారు. సగరుని రెండవ పత్ని కేసినికి అసమంజసుడు, అతనికి అంశుమంతుడు, అతనికి దిలీపుడు, ఆయనకు భగీరథుడు జనించారు. ఈ భగీరథుడే దివిజ గంగను భువికి తెచ్చిన మహనీయుడు. ఆయన నుండి సూర్యవంశక్రమం ఇలా పరంపరగా తామర తంపరగా కొనసాగింది. భగీరథుని తరువాత వరుసగా శృతుడు, నాభాగుడు, అంబరీషుడు, సింధుద్వీపుడు, అయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుదాసుడు, సౌదాసుడు, మిత్రసహుడు, కల్మాషపాదుడు, అశ్వకుడు, మూలకుడు, దశరథుడు, ఐలబిలుడు, విశ్వసహుడు, ఖట్వాంగుడు, దీర్ఘబాహువు, అజుడు, దశరథుడు చక్రవర్తులైనారు.
ఈ దశరథపుత్రులే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. శ్రీరామచంద్రుని పుత్రులు కుశలవులు. భరతునికి తారపుష్కరులు, లక్ష్మణునికి చిత్రాంగద చంద్రకేతువులు, శత్రుఘ్నునికి సుబాహు సూరసేనులు జనించారు. కుశమహారాజు వంశం ఈ విధంగా వర్ధిల్లింది. ఎవరి పేరిటనైతే ఈ వంశాన్ని రఘువంశమని వ్యవహరిస్తారో ఆ రఘుమహారాజు పేరు కనబడకపోవడం చింత్యం. అయితే ఈ పురాణంలోనే 143వ అధ్యాయంలో అజుడు రఘుపుత్రుడని చెప్పబడింది. అంటే ఈ అధ్యాయంలో పేర్కొనబడిన దీర్ఘబాహువే రఘుమహారాజని తెలుస్తోంది. శుడు, అతిథి, నిషధుడు, నలుడు, నభస్సు, నభుడు, పుండరీకుడు, క్షేమధన్వుడు, దేవానీకుడు, అహీనకుడు, రురుడు, పారియాత్రుడు, దలుడు, చలుడు, ఉక్తుడు, వజ్రనాభుడు, గణుడు, ఉషితాశ్వుడు, విశ్వసహుడు, హిరణ్యనాభుడు, పుష్పకుడు, ధ్రువసంధి, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, పద్మవర్ణుడు, శీఘ్రుడు, మరుడు, సుశ్రుతుడు, ఉదావసుడు, నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహదుక్తుడు, మహావీర్యుడు, సుధృతి, దృష్టకేతువు, హర్యస్వుడు, మరుడు, ప్రతీంధకుడు, కృతిరథుడు, దేవమీఢుడు, విబుధుడు, మహాధృతి, కీర్తిరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, శీరధ్వజుడు. శీరధ్వజునికి సీత ఎను పేరుగల పుత్రిక, కుశధ్వజుడనే తమ్ముడు ఉన్నట్టు తెలుస్తోంది. శీరధ్వజుని పుత్రుడైన భానుమంతుని వంశంలో క్రమంగా శతద్యునుడు, శుచి, ఊర్ణుడు, సనద్వాజుడు, కులి, అనంజనుడు, కులిజెత్తు, ఆధినేమికుడు, శృతాయువు, సుపార్శ్వుడు, శృంజేయుడు, క్షేమారి, అనేనుడు, రామరథుడు, ఉపగురువు, ఉపగుప్తుడు, స్వాగతుడు, స్వవరుడు, సువర్చుడు, సుపార్శ్వుడు, సుశ్రుతుడు, జయుడు, విజయుడు, ఋతుడు, సునయుడు, వీతిహవ్యుడు, ధృతి, బహుళాశ్వుడు, కృతి, జనకుడు రాజులైనారు. ఈ జనక మహారాజు 2 వంశాలవాడని తెలుస్తోంది. ఆయన రాజయోగిగా యోగమార్గాన్ని అనుసరించి దానిని అభివృద్ధి చేశాడు. అధ్యాయం 1:3-8. చంద్రవంశ వర్ణన. శ్రీహరి పరమశివాదులకు ఇంకా ఇలా చెప్పసాగాడు. నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి అత్రి, ఆయన నుండి చంద్రుడు ప్రాదుర్భవించారు. చంద్రుని నుండి అతని వంశంలో బుధుడు, పురూరవుడు కలిగారు. చంద్రుని మనుమడైన పురూరవునికి ఊర్వశి ద్వారా 6 పుత్రులు కలిగారు. వారు శృతాత్మక, విశ్వావసు, శతాయు, ఆయు, ధీమాన్, అమావసులు. అమావసుని వంశంలో వరుసగా భీమ, కాంచన, సుహోత్ర, జహ్ను, సుమంతు, ఉపజాపక, బలాకాస్వ, కుశులుద్భవించారు. కుశునికి 4 కొడుకులు. వారు కుశాస్వ, కుశనాభ, వసు, అమూర్తరీయులు. కుశాస్వుని కొడుకు గాధి. గాధి కొడుకే సుప్రసిద్ధ రాజు, రాజర్షి, కడకు బ్రహ్మర్షి, గాయత్రి మంత్ర ద్రష్టయునగు విశ్వమిత్రుడైన విశ్వామిత్రుడు. ఆయనకు దేవరాత, మధుచ్ఛందాది అనేక పుత్రులు కలిగారు. గాధి తన కూతురైన సత్యవతిని రుచీకుడను బ్రాహ్మణోత్తమునకిచ్చి పెండ్లి చేశాడు. రుచీక పుత్రుడు జమదగ్ని. జమదగ్ని కొడుకే పరశురాముడు. బుధపుత్రుడైన ఆయువు కొడుకు నహుషుడు. ఇతని పుత్రులు అనేన, రాజీ, క్షత్రవృద్ధ, రంభకులు. క్షత్రవృద్ధ, వృద్ధి పుత్రుడు సుహోత్ర మహారాజుకు కాస్య, కాస, గృత్స మొదలని 3 తనయులు. గృత్సమదని కొడుకే సౌనకుడు. కాస్యపుత్రుడైన దీర్ఘతమునికి ధన్వంతరి జనించాడు. అతని వంశంలో క్రమంగా కేతుమాన్, భీమరథ, దివోదాస, ప్రతర్దను లుదయించారు. ప్రతర్దనునే శత్రుజిత్తని కూడా అంటారు. శత్రుజిత్తుని వంశంలో వరుసగా ఋతధ్వజ, అలర్క, సన్నతి, సునీత, సత్యకేతు, విభూ, సువిభూ, సుకుమార, దృష్టకేతు, వీతిహోత్ర, భర్గ, భూమికులు రాజ్యం చేశారు. నహుషపుత్రుడైన రాజి లేదా రజికి 500 మంది కొడుకులు పుట్టారు. కాని వారందరినీ ఇంద్రుడు సంహరించాడు. అక్కడ నహుషపుత్రుడైన క్షత్రవృద్ధుని వంశం వర్ధిల్లింది. వారి పేర్లు ప్రతిక్షత్ర, సంజయ, విజయ, కృత, వృషధన, సహదేవ, అదీన, జయత్సేన, సంకృతి, క్షత్రధర్ములు. ఇది నహషుని ఒక వంశం. నహుష చక్రవర్తికి యతి, యయాతి, సంయాతి, అయాతి, వికృతి నామకులగు మరో 5 కుమారులున్నారు.
యయాతికి దేవయాని ద్వారా యదువు తుర్వసుడు పుట్టారు. వృషపర్వపుత్రియగు శర్మిష్ఠ ద్వారా యయాతికి దృహ్యు అను పురునామకులైన తనయులు జనించారు. యదువుకు సహస్రజిత్తు, క్రోష్టువు, రఘువులనే కొడుకులు పుట్టారు. సహస్రజిత్తు కొడుకు శతజిత్తు కాగా అతనికి హయహయులు జనించారు. హయునికి అనరణ్యుడు, హయహయునికి ధర్ముడు పుట్టారు. ధర్ముని వంశక్రమంలో ధర్మనేత్రుడు, కుంతి, కుంతుడు, సాహంజుడు, మహిష్మంతుడు, భద్రశ్రేణుడు, దుర్దముడు వర్ధిల్లారు. దుర్దముని కారుగురు కొడుకులు. వారు ధనక, కృతవీర్య, జానక, కృతాగ్ని, కృతవర్మ, కృతోజులు. వీరంతా పరమ బలశాలులే. కృతవీర్యుని కొడుకు అర్జునుడు, అతని పుత్రుడు శూరసేనుడు. కృతవీర్యునికి అర్జునుడే కాక ఇంకా జయధ్వజ, మధు, శూర, వృషణ నామకులైన పుత్రులు జనించారు. వీరంతా గొప్ప సువ్రతులు. జయధ్వజపుత్రుడు తాళజంఘుడు కాగా అతని తనయుడు భరతుడు. వృషణపుత్రుడు మధువు, అతని పుత్రుడు వృష్టి. ఈ వృష్టియే వృష్టి వంశానికి మూలపురుషుడు. క్రోష్టు వంశంలో క్రమంగా విజవాన్, ఆహి, అశంకు, చిత్రరథ, శశబిందువులు జనించారు. ఈ శశబిందునికి 1,00,000 మంది పత్నుల ద్వారా పృథుకీర్తి, పృథుజయ, పృథుదాన, పృథుస్రవాది 10,00,000 మంది శ్రేష్ఠులైన పుత్రులుదయించారు. పృథుస్రవుని పుత్రుడు, అతని కొడుకు ఉసనుడు, అతని పుత్రుడు సితగు, అతని తనయుడు శ్రీ రుక్మకవచుడు. ఇతనికి రుక్మ, పృథురుక్మ, జామఘ, హరి, పాలితులనే పుత్రులు పుట్టారు. జామఘుని కొడుకు పేరు విదర్భుడు. విదర్భునికి శైబ్య అనే భార్య ద్వారా కథ, కౌశిక, రోమపాదులను పుత్రులు కలిగారు. రోమపాదుని కొడుకు బభ్రువు, మనుమడు ధృతి. కౌశికుని వంశంలో రుచి, చేది, కుంతి, వృష్టి, నివృత్తి, దశార్హ, వ్యోమ, జీమూత, వికృతి, భీమరద, మధురద, శకుని, కరింభ, దేవమాన్, దేవనత, దేవక్షత్ర, మధు, కురువంశ అను పురుహోత్ర, అంశు, సత్వశ్రుత, సాత్వతులు రాజులైనారు. సాత్వతుని 7 కొడుకులు. వారు భజనుడు, భజమానుడు, అంధకుడు, మహాభోజుడు, వృష్టి, దివ్యవంతుడు, దేవవృధుడు. భజమానుని కొడుకుల పేళ్లు నిమి, వృష్టి, అయుతాజిత్, శతజిత్, సహస్రజిత్, బభ్రు, దేవ, బృహస్పతి. మహాభోజుని వంశంలో భోజుడు, వృష్టి, సుమిత్రుడు జనించగా సుమిత్రుని 3 కొడుకులైన స్వధాజిత్, అనామిత్ర, అసినులలో అనమిత్రుని 3 కొడుకులైన నిఘ్న, ప్రసేన, సిబిలలో సిబి కొడుకు సత్యకుడు కాగా అతని కొడుకు సాత్యకి. ఇతని వంశంలో వరుసగా సంజయుడు, కులి, యుగంధరుడు జన్మించారు. వీరిని శైలేయులంటారు. అనమిత్రునికి వృష్టి, స్వఫల్కుడు, చిత్రకుడు అని మరో 3 కొడుకులున్నారు. స్వఫల్కునికి గాంధినేను పత్ని ద్వారా పరమవైష్ణవోత్తముడైన అక్రూర మహాశయుడు జన్మించాడు. ఉపమద్గుడు, దేవవంతుడు, ఉపదేవుడు అక్రూర నందనులు. చిత్రకునికి పృథు, విప్రుదు, సాత్వత నందనుడైన అంధకునికి శుచి, భజమాన పుత్రుడైన కుకురునికి ధృష్టుడు, ధృష్టకుడు జన్మించారు. ధృష్ణుని వంశంలో క్రమంగా కాపోతరోమకుడు, విలోముడు, తుంబురుడు, దుందుభి, పునర్వసు, ఆహుకుడు జన్మించారు. ఆహుకునికి ఆహుకేను కూతురు దేవకుడు, ఉగ్రసేనుడు అను కొడుకులు జనించగా దేవకుని కూతురుగా వరమున శ్రీకృష్ణ పరమాత్మ కన్నతల్లి దేవకి ఆవిర్భవించింది. దేవకునికి మరొక 6 కూతుళ్లు కూడా కలిగారు. ఆయన తన 7 కన్యలను వసుదేవునికే ఇచ్చి వివాహం చేశాడు. దేవకపుత్రుడైన సహదేవునికి దేవవాన్ ఉపదేవ నామకులైన 2 కొడుకులు. హుకపుత్రుడైన ఉగ్రసేనునికి కంస, సునామ, వటాది అనేక పుత్రులు జనించారు. అంధకపుత్రుడైన భజమాను నందనుడు విదూరతుని వంశంలో క్రమంగా శూర, శమి, ప్రతిక్షత్ర, స్వయంభోజ, హృదిక, కృతవర్మాదులు జనించారు. శూరుని 5 కూతుళ్లు కూడా పుట్టారు. వారు పృథ, శృతదేవి, శృతకీర్తి, శృతస్రవ, రాజాధిదేవి. వీరిలో పృథను కుంతి భోజకుని పెంపకానికిచ్చేశారు. అతడామెను అల్లారు ముద్దుగా పెంచి పాండురాజునికిచ్చి వివాహం చేశాడు. ఆమె పుత్రులే భారతవీరులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు.
తన సవతి సహగమనం చేయడంతో ఆమె పుత్రులైన నకుల సహదేవులను కూడా పృతయే పెంచింది. ఈమె పుత్రుడే కర్ణుడు కూడా. ఈమెను కుంతి అని పిలిచేవారు. ఈ కుంతి చెల్లెలు శృతదేవి కడుపున బుట్టినవాడే దంతవక్త్రుడు. శృతకీర్తి కేకయ రాజుని పెండ్లాడి శతర్ధనాది 5 కొడుకులను కన్నది. రాజాధిదేవికి విందు అనువిందులని 2 కొడుకులు పుట్టారు. శృతశృవచేది రాజైన దమఘోషుని పెండ్లాడింది. ఆమె కొడుకే శిశుపాలుడు. వసుదేవునికి పౌరవ, మదిర, దేవకి, రోహిణి, భద్రాది భార్యలలో దేవకీ నందనుడు శ్రీకృష్ణ పరమాత్మ కాగా రోహిణీపుత్రుడు బలరాముడు. బలరామునికి రేవతి ద్వారా సారణ, శఠాది పుత్రులు జనించారు. దేవకి పుత్రులైన కీర్తిమాన్, సుషేణ, ఉదార్య, భద్రసేన, పృజుదాస, భద్రదేవులను కంసుడు చంపేశాడు. శ్రీకృష్ణునికి భార్యల ద్వారా చాలామంది కొడుకులు పుట్టారు. వారిలో ప్రద్యుమ్న, చారుదేష్ణ, సాంబులు ప్రధానులు. ప్రద్యుమ్న పత్ని కకుద్మనికి మహాపరాక్రమశాలి అయిన అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధునికి సుభద్రయను పేరుగల పత్ని ద్వారా వజ్రుడు జన్మించాడు. అతడు అతని పుత్రుడు ప్రతిబాహువు, మనుమడు చారు, దత్తుడు రాజ్యాలనేలారు. యయాతి పుత్రుడైన తుర్వసుని వంశంలో వహ్ని, భర్గ, భాను, కరంధమ, మరుత్తులు జనించారు. రుద్రదేవ. ఇక ద్రుహ్యు అను వంశములను వర్ణిస్తాను వినండి. యయాతి పుత్రుడు ద్రుహ్యుని తరువాత అతని వంశంలో వరుసగా సేతు, ఆరద్ధ, గాంధార, ధర్మ, ధృత, దుర్గమ, ప్రచేతులు జన్మించారు. అనువు వంశంలో వరుసగా సభానల, కాలంజయ, సృంజయ, పురంజయ, జనమేజయ, మహాసాల, ఉసీనర, సిబి, వృషదర్భ, మహామనోజ, తితిక్ష, రూషద్రద, సుతపులు జన్మించారు. సుతపసుతుడైన బలి మహారాజు 5 కొడుకులు. వారే అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, పౌండ్రులు. అంగుని వంశంలో అనపాన, దివిరద, ధర్మరద, రోమపాద, చతురంగ, పృథులాక్ష, చంప, హర్యంగ, భద్రరద, బృహత్కర్మ, బృహద్భాను, బృహద్మన, జయద్రద, విజయ, ధృతి, ధృతవ్రత, సత్యధర్మ, అధిరథ, కర్ణ, వృషసేనులు పుట్టారు. రుద్రాది దేవతలారా, ఇక పురువంశ వర్ణన వినండి. పురువు, జనమేజయుడు, నమస్యు, అభయుడు, సుద్యు, బహుగతి, సంజాతి, వత్సజాతి, రౌద్రాశ్వుడు, పృతేయు, రతినారుడు, ప్రతిరథుడు, మేధాతిథి, ఐనిలుడు, దుష్యంతుడు, భరతుడు, ఇతడే శకుంతల కొడుకు, వితదుడు, మన్యువు, నరుడు, సంకృతి, గర్గుడు, అమన్యువు, సినివీరంతా పౌరవ వంశవర్ధనులే. రౌద్రాశ్వుని 7 కొడుకులు. వారి పేర్లు రుతేయు, స్థండిలేయు, కక్షేయు, కృతేయు, జలేయు, సంతతేయులు. వీరంతా రాజశ్రేష్ఠులే. భరతపుత్రుడైన మన్యువు వంశంలో వరుసగా మహావీర, ఉరుక్షయ, త్రయ్యారుని, వ్యూహక్షత్ర, సుహోత్ర రాజన్యులుద్భవించారు. హస్తి, అజమీడ, ద్విమీడులు, సుహోత్ర నందనులు. హస్తి కొడుకు పేరు పురుమీడు కాగా అజమీధుని కొడుకు కణ్వుడు, మనుమడు మేధాతిథి. వీరి వల్లనే బ్రాహ్మణులలో కాన్వాయన గోత్రం ఏర్పడింది. అజమీదుని మరొక పుత్రుడైన బృహదిషుని ద్వారా రాజవంశం నిలబడింది. బృహదిషుని వంశంలో క్రమంగా బృహద్దను, బృహత్కర్మ, జయద్రథ, విశ్వజిత్, సేనజిత్, రుచిరాస్వ, పృథుసేన, పార, నృప, శృమరులు రాజులైనారు. పృథుసేనుని మరొక పుత్రుడైన సుకృతి వంశంలో కూడా క్రమంగా విద్రాజ, అశ్వహ, బ్రహ్మదత్త, విశ్వక్సేనులు కూడా రాజ్యం చేశారు. ద్విమీధుని వంశంలో క్రమంగా యవీనం, ధృతిమాన, సత్యధృతి, దృఢనేమి, సుపార్శ్వ, సన్నతి, కృత, ఉగ్రాయుధ, క్షేమ్య, సుధీర, పురంజయ, విదూరదులు జనించారు. అజమీడునికి పత్ని నలిని ద్వారా నీలమహారాజు దయించాడు. ఆయన వంశంలో క్రమంగా శాంతి, సుశాంతి, పురు, అర్క, హర్యస్వ, ముకులులు వర్ధిల్లారు. ముకులుని 5 కొడుకులు. వారు యవీర, బృహద్భాను, కమిల్ల, సృంజయ, శరద్వానులు. వీరిలో శరద్వానుడు బ్రాహ్మణ వృత్తినవలంబించి పరమ వైష్ణవునిగా పేరుగాంచాడు.
ఆయనకు పత్ని అహల్య ద్వారా దివోదాసుడను పుత్రుడు కలిగాడు. దివోదాసుని కొడుకు శతానందుడు. ఇతని కొడుకైన సత్యధృతి దేవకాంతయైన ఊర్వశి ద్వారా కృపాచార్యుని కృపిని కన్నాడు. ఈ కృపినే భారతవీరుడు గురుదేవుడినైన ద్రోణాచార్యుడు పెండ్లాడాడు. వారి పుత్రుడు అశ్వత్థామ. దివోదాసుని వంశంలో వరుసగా మిత్రాయు, చవన, సుదాస, సౌదాస, సహదేవ, సోమక, జహ్ను, పృషత, ద్రుపద, దృష్టద్యుమ్న, దృష్టకేతులు జనించారు. అజమేడుని పుత్రుడైన రుక్షుని వంశంలో వరుసగా సంవరణుడు, కురు మహారాజు వర్ధిల్లారు. కురురాజుకి 3 కొడుకులు. వారు సుధను, పరీక్షిత్, జహ్నులు. సుధనుని వంశంలో క్రమంగా సుహోత్ర, చవన, కృతక, ఉపరిచరవసువులు రాజులు కాగా ఉపరిచరవసువునకు బృహద్రథ, ప్రత్యగ్ర, సత్యాదిగా అనేక పుత్రులు కలిగారు. బృహద్రథుని వంశంలో కుశాగ్ర, వృషభ, పుష్పవాన్, సత్యహిత, సుధన్వ, జహ్నులు దయించారు. బృహద్రథుని మరొక పుత్రుడు జరాసంధుడు. అతని వంశక్రమంలో సహదేవ, సోమాపి. అతని పుత్రులైన శృతవంత, భీమసేన, ఉగ్రసేన, శృతసేన, జనమేజయులుద్ధ వించారు. కురు మహారాజు మరొక కొడుకైన జహ్నుని నుండి క్రమంగా సురథ, విదూరత, సార్వభౌమ, జయసేన, అవధీత, అయుతాయు, అక్రోధన, అతిథి, వృక్ష, భీమసేన, దిలీప, ప్రతీప మహారాజులు దయించగా ఆయనకు దేవాపి, సంతను, బాహలికులు దయించారు. బాహలికుని వంశంలో క్రమంగా సోమదత్తుడు, భూరి, భూరిశ్రవసుడు, శలుడు జన్మించారు. గంగ ద్వారా సంతనునికి మహాప్రతాపవంతుడు, సాక్షాత్ సకల ధర్మ స్వరూపుడు నగు దేవవ్రతుడు, భీష్ముడు ఉద్భవించాడు. ఆయనే భారతదేశానికి రాజై ఉంటే చరిత్ర గతి మంచి వైపు మరలి ఉండేది. కాని సంతనుండు చేసిన మోహజనితమైన పొరపాటు వల్ల దేశం కష్టాల పాలైంది. ఆయన సత్యవతిని పెండ్లాడడం కోసం ఈయన కఠోర బ్రహ్మచర్య దీక్షను చేపట్టాడు. సత్యవతికి అప్పటికే పరాశర మహర్షి ద్వారా విష్ణు సమానుడైన వ్యాస మహర్షి జన్మించియున్నాడు. ఆమెకి సంతనుని ద్వారా చిత్రాంగద, విచిత్ర వీర్యులు జనించారు. వారు ఏవో చిన్న చిన్న కారణాల వల్ల సంతానం లేకుండానే మరణించడంతో వ్యాసమహర్షి దేవర న్యాయం వల్ల సత్యవతి కోడళ్లలో అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు జన్మించారు. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా దుర్యోధన, దుశ్శాసనాది 9 కొడుకులు, పాండురాజుకి కుంతి, మాద్రియను పత్నుల ద్వారా ధర్మరాజాది 5 పాండవులు జనించారు. వీరికి చాలామంది కొడుకులే పుట్టారు గాని అంతా యుద్ధంలో పోయారు. అర్జున పుత్రుడైన అభిమన్యుని కొడుకు మాత్రమే మిగిలాడు. పరిక్షీణించిన వంశంలో నిలిచిన ఒకే ఒక్క నిసుగు కావున అతన్ని పరీక్షిత్ అన్నారు. అతని కొడుకు జనమేజయుడు. అనుబంధం 11లో చూడండి. అధ్యాయాలు 139, 140. 99 షష్ఠి, సప్తమి వ్రతాలు 100, దూర్వాష్టమి, శ్రీకృష్ణాష్టమి 101, బుధాష్టమి వ్రతం కథ 102, కొన్ని నవమి వ్రతాలు, ఋష్యేకాదశి 103, శ్రవణ ద్వాదశి వ్రతం 104, తిథి, వార, నక్షత్రాది వ్రతాలు 105, సూర్యవంశ వర్ణన 106, చంద్రవంశ వర్ణన